అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు కూడా మనము ఈజీగా ఒక గ్రాండ్ డిజైన్ అయితే చేసుకున్నామండి. గ్రాండ్ అండ్ సింపుల్గా కూడా ఉంటుంది, కాకపోతే దగ్గరగా చేసుకుంటే కాస్త గ్రాండ్ అవుతుంది అనమాట. అంటే రేటుకి తగ్గట్టుగా నేనైతే కాస్త తక్కువలోనే దూరంగా చేశాను. ఈ శారీ మొత్తం వచ్చేసి మనకి గోల్డ్ అనమాట, బంగారం అంటే బంగారంగా. దీనికోసం అయితే నేను ఈ బీడ్స్ అయితే యూజ్ చేశాను. ముందుగా అయితే ఫస్ట్ ఈ 3 బీడ్స్ తీసుకోండి. తీసుకొని ఇలా ఒక 3, 4, 5 బీడ్స్ తీసుకోండి. తీసుకొని డ్రాప్ తీసుకోండి. దీని తర్వాత ఇంకొక స్మాల్ బీడ్ తీసుకొని దీని వెనక్కి అనేసి ఈ డ్రాప్ కను పైన ఉన్న గోల్డ్ బీడ్కి ఒకదానికి కూర్చోండి. ఇలా అయిపోయిన తర్వాత ఇంకొక 4 బీడ్స్ తీసుకొని ఇంకొక గోల్డ్ బీడ్ తీసుకొని ఇది పైకి ఇలా కూర్చేసి కొంచెం వీ షేప్ వచ్చేటట్టు చూసుకొని పెట్టుకోండి. దాని తర్వాత ఇలా వెనక్కి తీసేయండి. మళ్ళీ ఇప్పుడు 2 బీడ్స్ అయితే గోల్డ్ బీడ్స్ తీసుకొని దీన్ని కూడా ఇలాగే పైన పెట్టేసేయండి. తర్వాత ఇలా రివర్స్ తీసి మళ్ళీ సేమ్ ఇదే చేయండి. మీకు సేమ్ ఇలానే కావాలనుకుంటే ఈ 2 బీడ్స్ లేకుండా దీని లోపల నుంచి మనం థ్రెడ్ తీసాం కదా, ఇక్కడ నుంచి సేమ్ ఇది కంటిన్యూ చేసుకోవచ్చు. అంటే ఈ మధ్యలో ఈ గ్యాప్ లేకుండా, అంతే. అప్పుడు ఇంకా బాగుంటుంది. ఓకేనా అండి? ఇలా అయితే ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. థ్రెడ్స్ లేకుండా ఓన్లీ బీడ్సే కావాలన్నారు, సో అందుకని అయితే ఇలా చేశాను. థ్రెడ్స్ కూడా యూజ్ చేసుకుంటే బాగానే ఉంటుంది మధ్యలోనే. కాకపోతే ఈ మధ్య థ్రెడ్స్ డిజైన్స్ కంటే కూడా ఓన్లీ బీడ్స్ డిజైన్సే ఎక్కువ చేసేస్తున్నారు కదా. ఇలా కంటిన్యూ చేసుకోవడమే అండి. డిజైన్ చూద్దాం ఒకసారి. గోల్డ్లో గోల్డ్ ఎలా కనపడుతుందో. కొంచెం ఒక 500 అయినా పెడితే మనకి డిజైన్ అనేది కాస్త ఇంకా గ్రాండ్గా చేయడానికి ఉంటుంది. కానీ మరి 300, 200 అంటే మనకి గ్రాండ్ డిజైన్స్ చేయడానికి రాదు. ఇంత పట్టు చీరలకి అసలు ఇలా సింపుల్ డిజైన్స్ చేయడానికి మనసు రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా మనం చేసేదేం లేదు. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.